హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం బీరకాయ పుట్టు అండి, ఇది మీద చెక్కు తీసుకుంటాం కదా, అది ఒక 3 బీరకాయలతోని నేను ఇలా తీసుకున్నాను. కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనకు కావాల్సినంతగా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎంత కారం తింటామో అంత చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి చాలా కారంగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను కదా, ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం వేగాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపటమన్న వరకు వేయించుకోవాలండి. మాడకుండా చూసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు మనకి నువ్వులు కూడా చిటపటం ఉన్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది కదా, ఈ బీరకాయ పప్పుని ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టమాటో తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇలా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా వీటిని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇంకా ఒక 2 మినిట్స్ వరకు ఉడకాలండి. కాస్త టమాటా కూడా మెత్తబడిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. ఇది మనకు ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాం. చల్లబడిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వులు ధనియాలు మనం వేయించుకున్నాం కదా, వీటిని పౌడర్ చేసుకోవాలండి ఫైన్గా. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది వేయించుకున్న ఈ టమాటా మిర్చి ఇది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ దొడ్డుప్పు వేస్తున్నానండి. 1 స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం చింతపండు వేసుకొని ఫైన్ పేస్ట్గా ఇది గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఇది కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైంది కదా, ఇందులో 1/2 స్పూను శనగపప్పు, అలాగే 1 పావు స్పూను ఆవాలు,
1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, ఇప్పుడు ఆవాలు చిటపటకుంటున్నాయి కదా, ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడి ఉంది కదా గ్రైండ్ చేసుకుంది అది ఇందులో వేసేసుకోవాలి. ఎంత ఒకసారి ఇలా కలిపేసి ఎంత ఒకసారి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. అంతే అండి, ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి మార్చేసుకుందాం. ఇంతేనండి, సింపుల్గా మన బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో వీలైతే సొరకాయ పొట్టు కూడా మనం తురిమేసుకుంటాం కదా సొరకాయది, అది కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది కంటికి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది చాలా, ఇందులో ఫైబర్ చాలా ఉంటుందండి. ఇది వారానికి ఒక 2 టైమ్స్ తిన్నా కానీ మన హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.